సితారా ఎంటర్టైన్మెంట్స్ లో మ్యాడ్ చాలా స్ట్రాంగ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. కంటెంట్ తో కమర్షియల్ హిట్ సాధించి మ్యాడ్ స్క్వేర్ కి ఊహించని ఓపెనింగ్స్ ని సాధించగలిగింది. కథగా చూసుకుంటే మ్యాడ్ లో బాగా ఆకట్టుకున్న లడ్డుగాని పెళ్లితో మొదలవుతుంది. మనోజ్, అశోక్, దామోదర్ చేసిన అల్లరితో అదిరిపోతుంది. మురళీధర్ గౌడ్ సెకండ్ పార్ట్ లో కూడా స్ట్రాంగ్ కామెడీని అందించాడు. లడ్డు పాత్రలోని అమాయకత్వంతో పాటు మనోజ్, అశోక్, దామోదర్ పాత్రలు చేసే అల్లరి థియేటర్స్ ని హోరెత్తించాయి. కళ్యాణ్ రాసిన పంచులు, వన్ లైనర్స్ బాగా పెళ్ళాయి. లడ్డుగాని పెళ్లి పాట థియేటర్స్ లో మంచి కిక్ నిచ్చింది. పెళ్ళైంది గాని పార్టీ గోవాలా చేద్దాం అనే సెకండ్ హాఫ్ టేక్ ఆఫ్ అవుతుంది. అప్పటికే వీరి క్యారెక్టర్స్ ఇచ్చిన హై ఫన్తో లాజిక్లు అస్సలు గుర్తుకురావు. గోవాలో హోటల్ ఓనర్ గా రఘుబాబు తనదైన కామెడీతో నవ్వించాడు. ప్రియాంక జ్వాలాకర్ పాత్ర చాలా ఇంపార్టెంట్. డీజే టిల్లు స్క్వేర్ లో మెరిసిన ఈ తెలుగంధం ఈసారి మ్యాడ్ స్క్వేర్ లో మరింత మత్తెక్కించింది. కథకి కూడా మంచి టర్న్ ఇచ్చింది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే స్వాతి రెడ్డి హై ఫీస్ట్, రెబ్బా మోనికా జాన్ తన ఇమేజ్ మంచి చేంజ్ ఓవర్ గా ఈ పాట నిలుస్తుంది. గోవాలో ఒక క్రైమ్ లో ఇరుక్కున్న మ్యాడ్ టీంతో సునీల్ అండ్ సత్యం రాజేష్ చేసిన ఫన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా రోజుల తర్వాత సునీల్ అండ్ సత్యం రాజేష్ ఫన్ ని మల్టిప్లై చేశారు. థియేటర్స్ లో మన ఫ్రెండ్స్ గ్యాంగ్స్ తో సెలబ్రేట్ చేసుకునే విధంగా ఉంది. దర్శకుడు కళ్యాణ్ మ్యాడ్ స్క్వేర్ తో తన సక్సెస్ ఫ్లూక్ కాదని నిరూపించుకున్నాడు. అదే విధంగా ద్వితీయ విఘ్నం దాటాలంటే సితారా బ్యానర్ లో సినిమా చేయాలి అన్న సెంటిమెంట్ ని కళ్యాణ్ శంకర్ కూడా విజయవంతంగా దాటాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ కి టిల్లు స్క్వేర్ అండ్ మ్యాడ్ స్క్వేర్లు మంచి అసెట్ గా మిగులుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సమ్మర్ కి ఫస్ట్ హిట్ కొట్టారు మ్యాడ్ స్క్వేర్ టీమ్.